మేడం సర్జన్ ఢిల్లీ పేలుడు కేసులో అరెస్టైన ఉగ్రవాది షాహీన్ నిక్నేమ్. ఇక ఎన్ఐఏ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది ఈ నిక్నేమ్. ఇదే కాదు, అనేక పదాలను డీకోడ్ చేశారు. ఉగ్ర ఆపరేషన్ లో D6 అనేది మరో కీలక పదం. దేశంలో 6 నగరాలే లక్ష్యంగా డిసెంబర్ 6న D6 పేరుతో పేలుళ్లు జరపాలన్నది టార్గెట్. జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఇక డిసెంబర్ 6న దేశంలో 6 నగరాల్లో పేలుళ్లకు ప్లాన్ చేశారు. సరే, ఇంతకీ ఆ 6 నగరాలు ఏంటి? ఇదే గోప్యంగా ఉంది. దర్యాప్తు అధికారులు ఆ 6 నగరాల వివరాలు సంపాదించారు. ఉగ్రవాదుల నియామకాలు, వారికి డబ్బులు ఇవ్వడం, సమాచారం సేకరణ, సమాచారం అందజేయడం వంటి అంశాల్లో చాలా చురుకుగా పనిచేసినట్లు తెలుసుకున్నారు దర్యాప్తు అధికారులు. ఫరీదాబాద్ లో అరెస్టైన షాహీన్ టెర్రర్ మాడ్యూల్ కి కీలక వ్యక్తిగా తెలుస్తోంది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు, డిజిటల్ ఫైల్స్ ఇప్పుడు ముఖ్యమైన ఆధారాలుగా మారుతున్నాయి. ఎర్రకోట పేరుడు బాంబర్ ఉమర్ నబీ, ముజమ్మిల్ షకీల్, షాహీన్ ఈ ఉగ్ర మాడ్యూల్లో భాగంగా ఉన్నారు. వీరికి జైషే మహమ్మద్ మాడ్యూల్లోని సభ్యులు ఐఎస్ఐ హ్యాండర్ల ఉకాసాను కలిసేందుకు టర్కీలో పర్యటించారని తెలుస్తోంది. ఉకాసా అంటే అరబిక్ లో స్పైడర్. ఫరీదాబాద్ మాడ్యూల్ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ తో పాటు అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ అనే సంస్థల నిర్వాహకులకు ఈ ఉకాసాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఆన్లైన్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ లో డాక్టర్ ఉమర్ తో పాటు అతడి సహచరులు ఉకాసా హ్యాండర్లతో సంభాషించారు. డాక్టర్ ఉమర్ తో సహా పలువురు 2022లో టర్కీలో పర్యటించారు. అంకారాలో 2 వారాలు ఉన్నారు. ఇక అంకారా పర్యటనలోనే డిసెంబర్ 6 దాడికి గ్రీన్ సిగ్నల్ ఇక ఢిల్లీ పేలుడు కేసులో ఉగ్రమూలాలు తవ్వే కొద్దీ కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదిగా మారిన మహిళా డాక్టర్ షాహీన్ కదలికలు, ఆర్థిక లావాదేవీలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి కూపీలాగుతున్నారు ఎన్ఐఏ అధికారులు. ఈ క్రమంలో షాహీన్ బ్యాంక్ అకౌంట్స్ లోని ట్రాన్సాక్షన్ కోట్లలో ఉన్నట్లు గుర్తించారు. 1 కాదు, 2 కాదు. గత 7 ఏళ్ల కాలం షాహీన్ తన బ్యాంక్ అకౌంట్ నుంచి 1,55,00,000 నగదు లావాదేవీలు జరిపినట్లు తెలుసుకున్నారు దర్యాప్తు అధికారులు. 2024లో చివరిసారిగా 9 లక్షల విత్డ్రా చేసినట్లు గమనించారు. కాన్పూర్, లక్నోలో మరిన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఉద్యోగం వదిలేసిన షాహీన్ కు ఇంత మొత్తం నిధులు ఎలా వచ్చాయి అన్నది మిస్టరీగా మారింది. షాహీన్ తరచూ లక్నో, కాన్పూర్, సౌదీ పర్యటించినట్లు కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు.